చూడండి 3 గంటల తర్వాత జంపాట ఎవరు ఐఏఎస్ ఆఫీసర్లు. నేను చెప్తున్నా కదా, రేవంత్ రెడ్డి క్యాబినెట్లో కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఐఏఎస్ అధికారులు, ముఖ్యంగా అడ్మినిస్ట్రేటివ్ అధికారులు కానీ వేరే డిపార్ట్మెంట్స్ అధికారులు కానీ ఎవరు కానీ సరిగ్గా పనిచేయట్లేదు అనేటువంటి ఒక అపోహ ఉంది. ఆఫీస్లో ఉన్న విజిటర్స్కు టైం ఇవ్వని బ్యూరోక్రాట్స్, వివిధ పనుల కోసం వెనక్కి వెళ్తున్న సందర్శకులు, కొందరు తీరుపై మంత్రులాసనం అంటూ చూస్తాను. సో సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగుల పనివేళ్లు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, కానీ సెక్రటేరియట్లో పనిచేస్తున్నటువంటి మెజారిటీ ఐఏఎస్ అధికారులు మాత్రం మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఛాంబర్లో కనిపించడం లేదు. ఇంతకీ ఆ అధికారులు ఎటు వెళ్ళారు? ఏదైనా రివ్యూ ఉంటే వెళ్ళారా, మళ్ళీ ఆఫీస్కి వస్తారా, లేకపోతే ఇంటికి వెళ్ళిపోయారా అనే సమాచారం కూడా సంబంధిత పేషి సిబ్బందికి కూడా ఉండడం లేదు. దీంతో సుదూర ప్రాంతాల నుంచి వివిధ పనుల కోసం వస్తున్నటువంటి సందర్శకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే సహనం కోల్పోయి అధికారులకు శాపనార్థాలు పెడుతున్నారు. సో విజిటింగ్ టైంలో ఆఫీస్ ఉండరా? కాంగ్రెస్ అధికారులకు వచ్చిన తర్వాత సెక్రటరీలో ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు విజిటర్స్ అవర్స్ను ఏర్పాటు చేశారు. ఇది ఎప్పటి నుంచో ఉంది. ఆ సమయంలో సాధారణ ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఎంట్రీ పాస్ తీసుకొని లోనికి వెళ్లేందుకు వెసులుబాటు కల్పించేది. కానీ మెజార్టీ ఐఏఎస్లు ఆ సమయంలోనే ఛాంబర్లో ఉండకపోవడంతో విజిటింగ్ అవర్స్ ఉద్దేశం నీరుగారిపోతున్నది. సమస్యలు అధికారులకు చెప్పుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి సందర్శకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమ గోడును ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆవేదన చెందుతున్నారట. సో దీంతో సార్ ఎటు వెళ్ళారు, ఎప్పుడు వస్తారు అని అక్కడ ఉన్నటువంటి పేషి సిబ్బంది ఆరా తీస్తే సార్ ఎటు వెళ్ళారో మాకు తెలియదు, మళ్ళీ ఏ టైంకి వస్తారో మాకు తెలియదు, వస్తారో కూడా తెలియదు అంటూ సమాధానం ఇస్తున్నారట. సమయపాలన పాటించని ఆఫీసర్లు అంటూ చూస్తాం. సో రేవంత్ రెడ్డి గారు, మీ ప్రభుత్వంలో ఐఏఎస్ల యొక్క పరిస్థితి గిట్ల తయారైంది. మరి మీరేమైనా రివ్యూలో పిలుస్తున్నారా, మంత్రులు రివ్యూలో పిలుస్తారా? పిలిస్తే పొద్దున పిలవాలి, కానీ సాయంత్రం 3 గంటల నుంచి 5 గంటల వరకు సందర్శకులు వివిధ రాష్ట్రాల నుంచి పేదవాళ్ళు సామాన్యులు వస్తూ ఉంటారు. అవి సందర్శక వేళలు. మరి అలాంటి సమయంలో ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ అక్కడ ఉండాల్సిందే. కానీ ఆడ టైంకి పాపం ఎక్కడో సుదూర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఎంతకని ఉంటారు, ఏమని చేస్తారు చెప్పండి? ఇది పరిస్థితి కనబడుతూ ఉంది. ఇందు దారుణంగా ఉంది లేక పరిస్థితి.